ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటా మంతి పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు జిల్లా కేంద్రం కాకినాడ వేదిక కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో మాటా మంతి జరగనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గడిచిన 2 ఏళ్లుగా మంగళగిరి జనసేన కార్యాలయంలో జనవాణి పేరిట ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో మాటా మంతి పేరిట కొత్త కార్యక్రమాన్ని పవన్ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రక్రియను నేడు కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలోని ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఎస్ సింధు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడ జిల్లా పర్యటించున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే మాత్రం పార్టీ నాయకులందరూ కూడా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఇదే ఫంక్షన్ హాల్ మనం చూస్తున్నాం. ఇదే ఫంక్షన్ హాల్ నుంచి అయితే సాయంత్రం 5 గంటలకి ఏపీ డిప్యూటీ సీఎం మొత్తం కూడా మాటా మంతి కార్యక్రమం అయితే ఇక్కడే జరపనున్నారు. గోదావరి కళాక్షేత్రం అని ఇదే కళాక్షేత్రంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయంత్రం 5 గంటలకైతే మాత్రం ప్రజలతో ఇక్కడి నుంచే నేరుగా మాట్లాడినారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిప్యూటీ సీఎం మాటా మంతి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టయితే చెప్పారు. దీనికి సంబంధించి అయితే ఇందులో జిల్లా కేంద్రంగా కాకినాడలో మొదటిసారిగా ఈ మాటా మంతి కార్యక్రమం కాకినాడ నుంచే ప్రారంభమవుతుంది. అనంతరం కూడా మిగతా జిల్లాలు కూడా తర్వాత ఇక్కడ నుంచి మొత్తం కూడా మిగతా జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తామని తెలుస్తోంది. నేరుగా జిల్లాలో మాటా మంతి పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా బాగుందని చెప్పేసి కాకినాడ జిల్లా జనసేన కార్యకర్తలందరూ తెలుపుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి సాయంత్రం 5 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం మొత్తం కూడా ఇదే కళ్యాణ మండపం నుంచి అయితే మాత్రం మాటా మంతి కార్యక్రమాన్ని ప్రజలతో నేరుగా వారి సమస్యలు ఏదైతే ఉందో ఇది వరకైతే మాత్రం మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి జనవాణి అనే కార్యక్రమాన్ని పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోనూ కూడా ప్రజల సమస్యలు నేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళి కనుక్కునే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపకల్పన చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతానికి సాయంత్రం 4 గంటలకైతే కాకినాడ డిప్యూటీ సీఎం చేరుకున్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం పోలీసులు డిప్యూటీ సీఎం రాక కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం కోసం జాగిలాలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మొత్తం కరెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మొత్తం అంతా కూడా పర్యవేక్షణలో అయితే ఉంది. మొత్తం ఏపీ డిప్యూటీ సీఎంకి మొత్తం అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం పక్క చేస్తుంది. మరోపక్క జనసేన కార్యకర్తలు మరోపక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరోపక్క జనసేన కార్యకర్తలు చేస్తున్నారు. మొత్తం సాయంత్రం 5 గంటలకి ఇదే గోదావరి కళాక్షేత్రం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటా మంతి కార్యక్రమాన్ని అయితే నిర్వహించున్నారు. నేరుగా ప్రజల సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్ తెలుసుకుని వారి అర్జీలను స్వీకరించి అనంతరం సమస్య పరిష్కరించే దిశకైతే మాత్రం పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు. దానికి సంబంధించి మనతో పాటు సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ కార్యక్రమానికి ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షించడానికి వచ్చారు. దాని సార్ చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏంటి మాటా మంతి అంటే? మాటా మంతి కార్యక్రమం అంటే కొత్తగా మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిందండి. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఏం చేసాం, ఎంతవరకు మనం ప్రగతిని ప్రజలకు చూపించాం. ఆ రోజున ఏమన్నారైనా నేను రచ్చబండ కార్యక్రమం చేసి ప్రతి చోట కూడా కూర్చొని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు కళ్యాణ్ గారు. ఆ మాటను నిలబెట్టుకొని ప్రజలకు ఇంకా చేరుకోవాలా, ఇంకా ప్రజల కోసం మనం చేయవలసింది చాలా ఉంది అన్న ఒక వినూతనమైన కార్యక్రమాన్ని మాటా మంతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇది కేవలం ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏ విధంగా తీర్చాలి, ఇంకా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పదంలో తీసుకెళ్ళాలి, ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మనం సుభిక్షంగా ఉండే విధంగా మనం సేవలు అందించాలి, మార్గదర్శకాలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి కాకినాడ జిల్లాలో పెట్టడం కాకినాడ జనసైనికులకు కూటమి నాయకులకు అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఆయన వచ్చి ఇక్కడ ఈ రోజున ఇచ్చే దిశానిర్దేశం చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ. ప్రస్తుతం కౌడా చైర్మన్ తలాడ్ సత్యం ఉన్నారు. సార్ చెప్పండి, మాటా మంతి కార్యక్రమం సంబంధించి ఏంటి వినూత్నంగా ఆలోచన చేసి
ఇది బహుశా రాజకీయాల్లోనే ఇదొక కొత్త చరిత్ర, కొత్త అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ప్రశ్నించడంతో మొదలైన జనసేన పార్టీ ఈరోజు కూటమిలో భాగంగా అధికారంలో ఉన్నాం. గతంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేసాం, ప్రజా సమస్యలు విన్నాం, వారాహయాత్రలు చేసాం, జనవాణి కార్యక్రమాలు చేసాం, ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకుని అధ్యయనం చేసాం. నేటితో మొన్నటితో పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి నేరుగా ప్రజల సమస్యలు తెచ్చుకునే ఆలోచనతో ఈ మాట మంది పవన్ కళ్యాణ్ గారు ప్రజలకే పాలన చెప్పే విధంగానే ఈ కార్యక్రమాలు అన్నీ నడుస్తున్నాయి. ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారే నేరుగా వెళ్ళి తెలుసుకునే ఒక చక్కటి కార్యక్రమం మాటామంతి. రైట్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ నడుస్తుంది. ఆ గ్రీవెన్స్లో